మా మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, దయగలిగిన ఆయన, బర్త్డే సందర్భాన్ని పురస్కరించుకొని తండ్రి, మీ మాటలు అనేకులకు వినిపించాలని ఒక సంకల్పముతో సురేష్ అన్న గారి కుటుంబం చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేశారు తండ్రి. బర్త్డే సందర్భాన్ని ఉద్దేశించి కొన్ని మాటలు మేము ఆలోచిస్తుండగా, నేర్చుకొనిచుండగా మాకు కావలసిన జ్ఞానం అనుగ్రహించమని మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన బంధువులు, సంఘానికి, ప్రతి ఒక్కరికి, అలాగే స్థానిక సంఘ కాపరి, దైవజనులు, సిబిటి అనంతపురం ప్రిన్సిపాల్గా దేవుని పరిచర్య చేస్తున్న మాతోటి జతపని వారు విక్టర్ సార్ గారికి, అలాగే వైస్ ప్రిన్సిపల్కు, అలాగే మిగతా సేవకులందరికీ ప్రభు నామములో శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులరా, తమ్ముడు సురాజ్, సుప్రీత జన్మదినాన్ని పురస్కరించుకొని చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కొద్దిసేపు ఒక అర్ధగంట దేవుని మాటల్ని ఆలోచిద్దాం ప్రియులరా. పాఠం పేరు వచ్చి, నీవు పుట్టినందుకు ఎవరైనా సంతోషిస్తున్నారా? నీవు పుట్టినందుకు ఎవరైనా సంతోషిస్తున్నారా? ఈరోజు మన వలన అనేకులు సంతోషిస్తున్నారు. బంధువులు సంతోషిస్తున్నారు, స్నేహితులు సంతోషిస్తున్నారు, ఇరుగు పొరుగు వారు సంతోషిస్తున్నారు. ఎదుటి వ్యక్తిని సంతోషపరచాలని మనిషి ఆలోచిస్తున్నాడు. లవర్ ఉందనుకో, ప్రియురాలు ఉందనుకో, ప్రియుడు రాత్రంతా ఆలోచిస్తాడు, ఎలా సంతోషపరచాలి ఈమెను, ఏ గిఫ్ట్ ఇద్దాం, పోయిన నెల ఏమిచ్చాం, పోయిన నెల ఆండ్రాయిడ్ ఫోన్ ఇచ్చాను, ఇప్పుడు యాపిల్ ఫోన్ ఇద్దాం, ఎలా సంతోషపరుద్దామని ఆలోచిస్తుంటాడు. ఏంటి, భూమి మీదకి వచ్చిన మనిషి అసలు సంతోష పెట్టవలసింది ఎవరిని? ముఖ్యంగా ఎవరిని సంతోషపరచాలి? ఈ జన్మ ఎందుకు జరిగింది? ప్రియులరా, ఈరోజు సమాజాన్ని మనం పరిశీలించగలిగితే, దేవుడిచ్చిన గర్భఫలం ఆడపిల్లైనా మగపిల్లైనా దేవుడిచ్చాడు అని సంతోషపడే వాళ్ళు ఎవరు కనపడరండి. ఎందుకంటే ఆడపిల్ల పుట్టిందంటే బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు. అత్తమామలు అంటూ ఉంటారు, ఇదిగో నువ్వు ఆడపిల్లలనే కంటున్నావు, మా అబ్బాయికి వేరే వ్యక్తినిచ్చి వేరే అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాం, మాకు ఆడపిల్ల వద్దు, ఎవరు కావాలా? అబ్బాయే ముద్దు, మాకు అమ్మాయి వద్దు, అబ్బాయే కావాలా అని చాలామంది పుట్టిన వెంటనే ఆ పసికందును తీసుకుని వెళ్ళి కాలువలో పారేసే వాళ్ళు కనపడుతూ ఉంటారు, చెత్తబుట్టలో పారేసే వాళ్ళు కనపడుతూ ఉంటారు. కారణం ఏంటంటే, ఇదిగో ఆడపిల్ల వద్దు, మాకు అబ్బాయి కావాలి. అంటే గర్భఫలం ఎవరిచ్చు బహుమానం? అది గర్భఫలం దేవుడిచ్చు బహుమానం. అది ఆడపిల్లైనా మగపిల్లవాడైనా ఎవరైనా గర్భఫలాన్ని పొందుకుంటున్నావంటే ఆ గర్భఫలం వెనకాల దేవుని కష్టం ఉంది. ఒకసారి యెహెజ్కేలు గ్రంథం చూడండి, 16వ అధ్యాయం 20వ వచనం. నీవు నాకు కనిన కుమారులను కుమార్తెలను, చాలండి, దేవుడు అంటున్నాడు, ఇదిగో ప్రజలతో, నీవు నాకు కనిన కుమారులను కుమార్తెలను. ఈరోజు ఆడపిల్లని సమానత్వం చూడని వాళ్ళు ఎంతో మంది కనపడుతున్నారు. అబ్బాయిని ఒకలా, అమ్మాయిని మరోలా పెంచే వాళ్ళు కనపడుతున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, ఇదిగో కుమారుడైన కుమార్తె అయినా నీవు నా కొరకు కంటున్నావు, నేను నీకు గర్భఫలాన్ని ఇస్తున్నాను, పిల్లలు నేను అనుగ్రహించు బహుమానం. దేవుడిచ్చే గర్భఫలం దేవుని బహుమానం అండి, అది ఎవరివ్వలేరు. ఈ బహుమానాల్ని విలువ తెలియక చాలామంది
ఆ బహుమానాన్ని దేవునిలో పెంచక లోకానుసారంగా బ్రతుకుతూ అర్ధాంతరంగా జీవితాన్ని ముగించుకొని అనేకులు పాతాళానికి జారిపోతున్నారు. కనుక ఆలోచిద్దాం. నీ పుట్టినందుకు ఎవరైనా సంతోషిస్తున్నారా? నేను ముందుగా మనము సంతోషించడానికి దేవుడు ఎన్నిటినో కలగజేశాడండి. మనిషి సంతోషించడానికి, మనిషి ఆనందంగా ఉండడానికి, తన పిల్లలైన మనల్ని సంతోష పెట్టడకు దేవుడు కష్టపడి ప్రకృతిని కలగజేశాడు. ఒకసారి ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము 25వ వచనం. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 25. ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? ఏంటి ఈరోజు మనం సంతోషము కలిగి బ్రతుకుతున్నామంటే కారణం దేవుని దయ వలన. ఈరోజు మనిషి సంతోషంగా ఉన్నాడు, అన్ని విషయాల్లో సంతోషంగా ఉన్నాడండి. భోజన విషయంలో సంతోషపడతాడు. ఈరోజు ఏం తిందాం, భార్యతో డిస్కస్ చేస్తాడు ముందుగానే. రేపు ఏమేస్తున్నావు, టిఫిన్ ఏంటి, దోసనా, మసాలా దోసనా, ఇడ్లీనా, ఏంటి, ఏ వెరైటీలో చేస్తున్నావు, యూట్యూబ్లో చూడు దిండుగా ఉన్నాయి వంటల గురించి, వెరైటీ కావాలని ఆనందపడుతూ ఉంటాడు. ఏంటి భోజనం ఏం తిందామని సంతోషపడతాడు. ఏంటి బిర్యానీ, కుండ బిర్యానీ అంట, ఆ కుండ బిర్యానీ చూసి ఆనందపడతాడు. అబ్బబ్బబ్బా, ఆ కుండలో ఉండే బిర్యానీ అంతా పొట్టలోకి పోవాలనుకుంటాడు. ఏంటి ఆనందం. ఏంటి రోజు భోజనంలో ఆనందపడుతున్నాడు మనిషి, తినే దాంట్లో ప్రతి దాంట్లో ఆనందపడుతున్నాడు. అలా ఆనందపడుతున్నట్టు కారణం ఎవరు? దేవుడు కాదంటారని. ప్రకృతిలో ప్రతిదీ మార్కెట్లో దొరికేవైనా ఏవైనా కూడా అనుభవిస్తున్న బట్టి కారణం ఎవరి కష్టం? అది దేవుని కష్టం. అంటే మనం ఆనందించడానికి, మనం సంతోషంగా ఉండడానికి మనకు కావలసినవన్నీ దేవుడు సమకూర్చాడు. ప్రతిదండి. ఈరోజు మనిషి ఆహారంలో ఆనందిస్తున్నాడు, బట్టల్లో ఆనందిస్తున్నాడు. బట్టల్లో ఆనందించట్లేదా? ఇష్టం లేని బట్టలు వేసుకుంటారండి ఎవరైనా? ఎవరు వేసుకోరు. అప్పుడప్పుడు చిన్నపిల్లలు ఇదిగో ఒకటి గౌన్ వేసుకున్న వాళ్ళకి ఏం చేస్తారు, ఆ మాంత్రం ఎగిరితారు అట్లా పైకి. చిన్నపిల్లలు గౌన్ వేసుకోరు, ఎక్కువ ఏం టీ షర్ట్లు కావాలంటారు. నాకు టీ షర్ట్లే, చిన్న వయసులోనే నాకు టీ షర్ట్ కావాలంటుంది. అంటే ఆనందం, బట్టల్లో ఆనందం. ఈరోజు ఫ్యాషన్ అయిపోయింది, అంత బొక్కలు చించుకొని తిరుగుతుంటాడు. పాయింట్ చినిగిపోయి ఉంటుంది, వెనక షర్ట్ చినిగిపోయి, టీ షర్ట్ చినిగిపోయి ఉంటుంది. ఫ్యాషన్, ప్రతి దాంట్లో ఆనందాన్ని వెతుకుతున్నాడు మనిషి. నేను ఆనందంగా ఉండాలి. ఏంటి మనిషి భోజనంలో ఆనందిస్తున్నాడు, ఏంటి బట్టల్లో ప్రతి దానిలో ఈరోజు మనిషి ఆనందిస్తాడంటే దానికి కారణం ఎవరు? దేవుడు ప్రతిదీ కలగజేసి మనిషి పాదాల దగ్గర పెట్టాడు. కనుక ఈరోజు మనిషి ప్రతిదాన్ని అనుభవిస్తూ దేవుని కనీసం కృతజ్ఞతలు కూడా మనం చెల్లించడండి. కృతజ్ఞత, ప్రభా ఇవన్నీ ఇచ్చినందుకు, ఈ భోజనం ఇచ్చినందుకు నీకు వందనములు అని అనవలేరు కనపడతారా? లేదండి. ఏమంటారు తెలుసా? ప్రభా నీకు స్తోత్రం, నాకు ఆత్రం అంటాడు. ఏమంటాడు? ప్రభా నీకు స్తోత్రము, నాకు ఆత్రం. అంతేనండి. కొందరు ఉంటారు ప్రార్థనలో భోజనం ముందు పెట్టుకుంటారు. ప్రార్థన అనగానే మళ్ళీ సింపుల్ చేయరు. చాలా మంది గంటల్లో 10 నిమిషాలు చేస్తుంటారు వేరే వాళ్ళు. ఒక ఆయన అలా ప్రార్థన చేస్తున్నాడు అంట. ఆ రోజు గుడ్డు కూర అంట, కోడిగుడ్డు. ఆమె లోపల కోడిగుడ్డు కనపడట్లేదంట. ఏంటి కనపడట్లేదు. ఈరోజు ప్రతి దానికి కృతజ్ఞతలు చెల్లించాలండి. వేరే వాళ్ళు ఎవరైనా గిఫ్ట్ ఇచ్చాడు అనుకో, ఒక పెన్ ఇస్తే, వందనాలు బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ 100 సార్లు మెసేజ్ పెడతాడు, థ్యాంక్ యూ అని ఒక పూలు బొక్క పెట్టి. ఏంటి ఇవన్నీ అనుభవిస్తున్నప్పుడు కారణం ఎవరి కష్టం? దేవుని కష్టం. గనక ప్రతిదీ మనం అనుభవిస్తున్నాం. చూడండి, ఒక మాట చూడండి, కీర్తన గ్రంథం 113వ అధ్యాయం 9వ వచనం. త్వరగా అండి. కీర్తన గ్రంథం, ఆయన సంతులేని దానిగాను, సంతులేని ఇల్లాలు, బాగా చదవండి ఒకసారి. ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను, కుమారుల సంతోషం గల తల్లిగాను చేయును. అండ్ ఈరోజు మనం తల్లిదండ్రులుగా అవ్వమంటే కారణం ఎవరు? దేవుడు కాదంటారా? అండ్ ఈరోజు మనం తల్లిదండ్రులుగా పిలువబడుతున్నామంటే, మన గర్భాన పిల్లలు పుట్టారంటే కారణం ఎవరు? దేవుడండి. ఎంతో మంది గర్భఫలాలు లేని వారు బాధపడుతూ ఉంటారన్న, మాకు ఇంకా గర్భఫలం దేవుడు ఇవ్వలేదని ప్రార్థన చేయండి మా కొరకు. అప్పుడు చెప్తామ్మా మీరేం కంగారు పడకండి, దేవుడు ఇస్తాడు. దేవుని కొరకు మీరు విశ్వాసం కలిగి బ్రతకండి. అంటే గర్భఫలం ఎవరు ఇవ్వాలి? దేవుడే ఇవ్వాలి. ఈరోజు మనం ఒక తండ్రిగా
తల్లిగా సంతోషిస్తున్నటువంటి కారణం ఎవరు? దేవుడు కాదంటారా? దేవుడండి. తినడంలో సంతోషిస్తున్నాం, ధరించుకోవడంలో సంతోషిస్తున్నాం. ఈరోజు తల్లిదండ్రులుగా మన గర్భాన మన పిల్లల్ని చూసి మురిసిపోతాం. మన గర్భాన పుట్టిన పిల్లలా తిరుగుతున్నట్టు ఎంత ఆనందపడతారో తెలుసా? మురిసిపోతారండి. ఎందుకు? నా కొడుకు, నా బిడ్డ అని. నువ్వు ఒక తండ్రిగా అయ్యావంటే కారణం ఎవరు? దేవుడు. దీన్ని ఏంటి, పిల్లలు తల్లిగాను, నువ్వు సంతి లేని తల్లి పిల్లలుగాను చేసింది ఆయనే. దేవుని దయ వలన ఈరోజు తల్లిదండ్రులుగా మనము పిలువబడుతున్నాం. గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానం. ఏంటి, దేవుడు ఇన్ని మన పట్ల చేస్తే మనం సంతోషంగా ఉండాలని దేవుడు ఇన్ని ప్రణాళికలతో కూడి ప్రకృతి మన కొరకు ఇచ్చాడు. మనం తల్లిదండ్రులుగా తన కుమారుల్ని గర్భఫలంగా దేవుడు మనకు అనుగ్రహించి మనం సంతోష పెడితే, కానీ మనిషి దేవుని సంతోష పెట్టడం లేదు. అందుకే మనిషి అందరినీ సంతోష పెడతాడు, ఫ్రెండ్స్ని, స్నేహితుల్ని అందరినీ సంతోష పెడతాడు, కానీ దేవుని మాత్రం సంతోష పెట్టడం లేదు. ఎందుకో తెలుసా? దేవుడు బాధపడుతున్నాడు. చూడండి ఒకసారి, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 10-11. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 10-11. అందుచేత ఈ సంగతి వినిన నాటు నుండి, అండి కొలస్సీ పత్రికన 1:10-11, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వాడునై ప్రతి సత్కార్యములో సఫలులు గానుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములో ప్రభువును సంతోష పెట్టునట్లు. ఏం పెట్టాలంట? మనం ఎవరు సంతోష పెట్టాలంట? దేవుణ్ణి సంతోష పెట్టాలి. ఏంటి, దేవుణ్ణి సంతోష పెట్టాలని ఎవరికైనా ఆలోచిస్తున్నారు? ఇదిగో దేవా, నాకు ఈ జన్మనిచ్చావు, ఈ జన్మ సంకల్పాన్ని నేను తెలుసుకున్నాను, బైబుల్ చదివి నీ మాటలు విని ఆలోచిస్తున్నాను, నేను సంతోష పెట్టాలి ప్రభు అని ఎవరికైనా ఆలోచిస్తారండి? ఆలోచించారండి. తను ఎలా సంతోషంగా ఉండాలో ఆలోచిస్తాడు, కుటుంబాన్ని ఎలా సంతోష పెట్టాలో ఆలోచిస్తాడు, భార్యను ఎలా సంతోష పెట్టాలో ఆలోచిస్తాడు. కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి, దేవుడు నువ్వు ఏమైపోతే మాకు పర్వాలేదు, మేము హ్యాపీగా ఉంటే చాలు. దేవుడు బాధతో ఉన్నాడండి, దేవుడు దిగులుతో ఉన్నాడు, ఆయన బాధతో ఉన్నాడు. ఆయన బాధను అర్థం చేసుకొని మనం దేవుని సంతోష పెట్టాలి. ఇంకొక మాట చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. నేను ఏం చేశాడంటే, మన గురించి దేవుడు చింతించుచున్నాడు, బాధపడుతున్నాడు. ఎందుకో తెలుసా? మారటం లేదు గనక. ఇదిగో భూమి మీదకి వచ్చిన మనిషి, ప్రకృతి అంతా అనుభవిస్తున్న మనిషి, దేవుని గుర్తెరగక దేవుని పక్కన పెట్టి ఇష్టానుసారంగా బ్రతుకుతున్న మనిషి చూసి దేవుడు ఏం చేస్తున్నాడు? చింత కలిగి ఉన్నాడు. ఎందుకో, నా పిల్లలు ఎప్పుడు మారుతారు, నా పిల్లలు ఆయన ఎప్పుడు సంతోష పెడతారు, నా గురించి ఎప్పుడు ఆలోచిస్తారని దేవుడు బాధపడుతున్నాడట. చదవనమ్మా, దేవుడు మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. నేను దేవుణ్ణి ఆనంద పెట్టాలని ఆలోచన ఎవరికైనా ఉందా? నేను మొదటి విషయంలో దేవుడు మనల్ని ఆనంద పెట్టాడు. ఫుడ్ విషయంలో, భోజన విషయంలో, అన్ని అవసరాల విషయాల్లో, ప్రతి విషయంలో దేవుడు మనల్ని ఆనంద పెట్టాడు. నన్ను కుటుంబం దగ్గరికి వచ్చేసరికి, ఒక కుటుంబముగా, ఒక తండ్రిగా, ఒక తల్లిగా ఈరోజు దేవుడు మనల్ని ఆనందపరుస్తున్నాడు. కానీ దేవుడు మాత్రం దిగులుతో ఉన్నాడు, బాధతో ఉన్నాడు, చింత కలిగి ఉన్నాడు. ఇప్పుడు మనం దేవుని సంతోషపరచాలా లేదా? అందుకే టైటిల్ ఏంది? నీవు పుట్టినందుకు ఎవరైనా సంతోషిస్తున్నారా? అందరూ సంతోషిస్తారు, ఫ్రెండ్స్ సంతోషిస్తున్నారు, భార్య సంతోషిస్తుంది, భర్త సంతోషిస్తున్నాడు, కుటుంబంలో ప్రతి ఒక్కరు సంతోషం కలిగి ఉన్నారు. కానీ అసలైన సంతోషం దేవునికి లేదు, అందుకని బాధపడుతున్నాడు. ఇప్పుడు ఆలోచిద్దామండి, దేవుణ్ణి ఎవరైనా సంతోషపరిచిన వారు ఉన్నారా? ఇది ఆలోచించుకొని ముగించుకుందాం. దేవుణ్ణి ఎవరైనా సంతోషపరిచిన వారు ఉన్నారా అని చూడగలిగితే, పిల్లలు ఒకసారి బైబిల్లోకి వెళ్ళి రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనం. ఏంటి? రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనం. సిరియా రాజైన సైన్యాధిపతి అయిన నయమాను అన్నొకడు ఉండెను. ఎవరండి ఈయన? నయమాను, సైన్యాధిపతి. నయమాన్ అనే ఈ సైన్యాధిపతి ఉన్నాడు. ఈ సైన్యాధిపతికి ఏ రోగం ఉంది?
కుష్ఠరోగం ఉంది, భయంకరమైన కుష్ఠరోగంతో బాధపడుతున్నాడు. కుష్ఠరోగంతో బాధపడుతున్నప్పుడు ఇశ్రాయేలు మీదకి దండ ఎత్తినప్పుడు వస్తూ కొంతమంది ఇశ్రాయేలు ప్రజల్ని చెరలో బంధించడానికి తీసుకొని వచ్చేస్తారట. కొంతమంది తీసుకొని వచ్చినప్పుడు అందులో ఒక స్త్రీ ఉంది. ఎవరైనా ఒక చిన్నది ఎక్కడ పెట్టాడు తెలుసా? నయమాను భార్య దగ్గర పరిచర్య చేయడానికి పెట్టాడు. కింద చదవండి, అదే మాట అట్లా కంటిన్యూ. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అనొకడు ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలగజేసి ఉండెను గనక అతడు తన యజమానిని దుష్టి గనుడై దయ పొందిన వాడాయను. అతడు మహా పరాక్రమశాలి ఉండెను గనక అతడు కుష్ఠరోగి. 2వ వచనం. సిరియానులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశముల మీదికి పోయి ఉండగా వారు అచట నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగా అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. ఒక చిన్నదండి, ఒక ఇశ్రాయేలు ప్రజలకు చెందిన ఒక చిన్నది నయమాను దగ్గర బానిసగా ఉంది. చెరలో పట్టుకొని వచ్చేసారు, బందీని తీసుకొచ్చిన ఆ చిన్నదాన్ని ఎక్కడ పెట్టాడంటే నయమాను భార్యకు పరిచర్య చేయడానికి పెట్టాడు. మరి ఏం జరిగింది తెలుసా? నయమాను కుష్ఠరోగంతో బాధపడుతున్నాడు. కుష్ఠరోగం ఎలా ఉంటుందో తెలుసా? నిద్ర రాదు, భయంకరమైన దురద, వాసన, కంపు, చీము అన్ని కారుతుంటది. అలాంటి కుష్ఠరోగంతో బాధపడుతున్న ఈ నయమానికి ఒక సలహా ఇచ్చిందండి. ఎవరు? చిన్నది. ఏం చెప్పింది తెలుసా? అయ్యా, నువ్వు ఎందుకయ్యా బాధపడతావు? ఇదిగో మా దేశంలో, మా ప్రాంతంలో గొప్ప దైవజనుడు ఉన్నాడు. ఎవరైనా ఎవరు? ఎలీషా గారు. ఇదిగో గొప్ప దైవజనుడు ఉన్నాడు, ఆయన దగ్గర పోతే మా దేవుడు నమ్మకమైన దేవుడు, జీవంగల దేవుడు, నువ్వు ఆయన దగ్గర పోతే నీకు బాగవుతుందని చెప్పిందండి. అలా చెప్పినప్పుడు ఏం చేశాడు? చిన్నదే కదని తీసి కొట్టుబడబయలేదు. ఆయన చెప్పిన మాటకు లోబడి ఎలా వెళ్ళిపోయాడు తెలుసా? వెళ్ళేటప్పుడు బహుమానాలను తీసుకొని వెళ్ళాడు. చిన్నది చెప్పితే ఒక సైన్యాధిపతి బహుమానాలు తీసుకొని వెళ్ళాడంటే ఎంత మంచి విశ్వాసం వచ్చిందన్న ఆయనలో. ఎంత మంచి విశ్వాసం అంటే ఆ చిన్నది ఎంత చెప్పింటే నమ్మింటాడు. ఒకసారి ఆలోచించండి. ఎన్ని మాటలు చెప్పింటే ఆ సైన్యాధిపతి మారిపోయింటాడండి. ఇదిగో ఆ చిన్నది చెప్పినందుకు మారిపోయి వెళ్ళిపోయాడు. బహుమానాలు తీసుకుని వెళ్ళిపోయి దైవజన్ దగ్గర వెళ్ళిపోతే ఆయన ఏమన్నాడు? ఇదిగో నువ్వు వెళ్ళి నదిలో మునిగి లేవు, ఈ పసిబిడ్డ వంటి దేహం వస్తుంది అన్నాడు. కానీ బాధపడిపోయాడు. ఆయనేమో బయట ఉంటే ఆయనేమో లోపల ఉన్నాడు. ఇదేంటిది, మా దగ్గర ఏమో నదులు లేవు, మా దగ్గర మంచి నదులు ఉన్నాయి కదా, మేము వెళ్ళి మా దేశంలోనే మునగచ్చు కదా అనేసరికి ఇక చివరికి ఆయనతో పాటు ఉన్నటువంటి ఒక పరిచారకుడు, అయ్యా ఆ దేవుని చెప్పింది ఏదో ఒకసారి విను, ఒక ట్రై చేయి, ఆయన చెప్పిన మాట జరుగుతుందేమో, ట్రై చేయనప్పుడు నదిలోనికి వెళ్ళి మునిగిలేసరికి ఎలా వచ్చిందనే దేహము పసివాని దేహము వలె వచ్చింది అండి. ఇప్పుడు నయమాను మారడానికి నయమాన్తో పాటు నయమాను ఒకడే వచ్చాడు, ఆయనతో పాటు ఎంతో మంది సైన్యాధిపతులు, సైన్యం వచ్చింటది. అంటే పరివారందరూ వచ్చింటారు. అంటే పరివారందరూ మారారు, నయమాను కూడా మారిపోయే కారణం ఎవరు? ఆ చిన్నది. ఇశ్రాయేలు చిన్నది. ఆ చిన్నది చెప్పడం వల్ల, దేవుని మాటలు చెప్పడం వల్ల, దైవజనుల గురించి చెప్పడం వల్ల, దేవుని గొప్పతనం గురించి చెప్పడం వల్ల ఆ రాజు మారిపోయాడు. ఎప్పుడైతే మారిపోయాడు, అమ్మా నువ్వు చెప్పినట్లుగానే మీ దేవుడు నిజమైన దేవుడు. ఇప్పుడు ఆ నయమాను జీవితంలో సంతోషం వచ్చిందా లేదా? అప్పటి వరకు బాధ కలుగుతాడు, బాధలో ఉన్నాడు. ఎప్పుడైతే చిన్నది చెప్పిందో ఆ నయమాను జీవితమే మారిపోయింది. ఒక చిన్నదాని వల్ల, ఆ చిన్నది స్త్రీ వలన ఒక కుటుంబమే సైన్యమే మారిపోయిందంటే ఈరోజు మన పుట్టుక వల్ల ఎంతమందిని మారుస్తున్నాం. ఈరోజు మన జన్మ వలన, మనం పుట్టినందుకు దేవుని కోరిక ఎంతమంది బ్రతుకుతున్నారు. మన వల్ల ఒక ఆత్మని రక్షించబడుతుందా? ఆలోచించాలండి. నేను భూమి మీదకి వచ్చిన తర్వాత నా వల్ల ఎంతమంది మారిపోయారు. మారడం అంటే మతం కాదు, కులం కాదు, మనసు మారాలి. ఎన్ని మారినా మనసు మారలేదు అనుకో ఏమి లాభం లేదు. మారవలసింది మనసు తప్ప కులము మతము కాదు. ఒక చిన్నదాని వల్ల కుటుంబమే మారిపోయింది. నయమాను జీవితంలో, కుటుంబంలో సంతోషం మునిగిపోయింది. ఇంకొక సందర్భం చూసుకుందామని. ఇంకొక సందర్భం ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయము 21-22. ఎస్తేరు గారి గురించి మనం చూడగలిగితే ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయము 21-22. యూదులు తమ పగవారి చేత బాధపడక నెమ్మది పొందిన
దినములన్నీ వారి దుఃఖము పోయి సంతోషము వచ్చిన నెల అన్నీయు. ఏంటి యూదులకి ఏం పోయిందట? దుఃఖము పోయి సంతోషము వచ్చిందట. ఎలా వచ్చింది సంతోషం? అప్పటి వరకు యూదులు భయంకరమైన దుఃఖంలో ఉన్నారు. దుఃఖంలో ఉన్నారండి, దుఃఖంలో ఉన్నారు, భయంకరమైన దుఃఖంలో. యూదులు చంపడానికి, యూద వంశాన్ని, వారి ప్రజలందరినీ చంపడానికి కుట్రలు పన్నారు. కుట్రలు పండినప్పటికీ ఎప్పుడైతే ఎస్తేరు గారి దగ్గరకు వస్తే, అమ్మా నువ్వు పుట్టింది ఎందుకో తెలుసా, నీ జన్మ ఎందుకో తెలుసా, మన జాతిని రక్షించడానికి నువ్వు పుట్టావమ్మా, మన జాతిని రక్షించడానికి నువ్వు బయలుదేరాలి. ఎక్కడికి? రాజు దగ్గరికి వెళ్ళాలి. రాజు దగ్గరికి ఎప్పుడు పడతాడు? పోవడం లేదండి. భార్య అయినా కుటుంబంలో ఎవరైనా ఆయన పిలిస్తేనే, ఆయన ఆజ్ఞయిస్తేనే వెళ్ళాలి. అప్పుడంది, ఇదిగో మీరు వెళ్ళి ఉపవాసం ఉండండి, నా ప్రయత్నం నేను చేస్తాను, అంతా దేవుడే చూసుకుంటాడు. ఎప్పుడైతే వెళ్ళి రాజుతో మాట్లాడిందో అప్పుడండి వాళ్ళ జాతి మొత్తాన్ని రక్షించింది ఒక స్త్రీ. ఏంటి? ఆ స్త్రీ ఎస్తేరు వలన యూదా జాతికి ఏం కలిగిందట? అప్పటి వరకు దుఃఖము పోయి సంతోషము కలిగెను. అంటే ఒక ఎస్తేరు వలన యూదా జాతే సంతోషించింది. ఒక ఎస్తేరు వలన యూదా ప్రజలందరూ మరణం నుంచి రక్షించబడి చక్కగా సంతోషం కలిగి కుటుంబాలుగా వారు జీవించారండి. గనుక ఈరోజు ఎంతో మంది దేవుని కొరకు బ్రతకక, దేవుని బాధ పెడుతూ ఇష్టానుసారంగా బ్రతికే పట్ల దేవుడు బాధపడుతుంటాడు, కన్నీటితో ఉంటాడు. మనం మారాలని, కనుక మనం మారాలి, మనతో పాటు 10 మందిని కూడా మార్చాలి. చివరిగా మా చూసుకుని కూర్చున్నాం లూకాసు వార్త. ఇందాక పాఠ్యభాగం చదివిన సందర్భం చూసుకున్నాం కదండి. లూకాసు వార్త 1వ అధ్యాయము 16-17. లూకాసు వార్త. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మత్స్యమైనను తాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలులో అనేకులను ప్రభువైన దేవుని వైపుకు త్రిప్పును. ఎవరండి అయినా? బాప్తిస్మిచ్చు యోహాను గారు. బాప్తిస్మిచ్చు యోహాను గారు అంట ఇశ్రాయేలు ప్రజలందరినీ దేవుని వైపు మళ్లించాడంట, దేవుని వైపు త్రిప్పాడు. పిల్లల హృదయము తల్లిదండ్రుల వైపు, తల్లిదండ్రుల హృదయము పిల్లల వైపును ఆయన తిప్పాడు. అంటే అనేకులను రక్షించడానికి ఆయన జన్మించాడు. ఒక బాప్తిస్మిచ్చు యోహాను, ఆయన ఇంటి పేరు కాదు బాప్తిసం అనేది. ఏం చేసేవాడు ఆయన? అందరికి బాప్తిసములు ఇస్తూ పోయేవాడు. సువార్త ప్రకటించేది, ముంచేది లేపేది. అందుకే ఏమన్నారు ఆయన్ని? బాప్తిసమిచ్చు యోహాను. ఏంటి? బాప్తిస్మాన్ని మొదలుపెట్టిన వాడు, అనేకులకు బాప్తిసం ఇచ్చి దేవుని సంతోషపెట్టిన వాడు, బాప్తిస్మము ద్వారా 10 మందిని రక్షించిన వాడండి బాప్తిసం ఇచ్చి యోహాను. చదవండి. మరియు అతడు పిల్లల తట్టుకును అవిధేయులను తిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తి గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించెదరు. ఎవరు పుట్టినందుకు? బాప్తిసమిచ్చు యోహాను పుట్టినందుకు అనేకులు సంతోషం. నువ్వు పుట్టినందుకు, నేను పుట్టినందుకు, మనం పుట్టినందుకు సంతోషిస్తున్నారా? ఎవరు సంతోషిస్తున్నారండి? దేవుడు సంతోషించాలి, అనేకులు సంతోషించాలి. ప్రతి మనిషిని నరకము నుంచి లాగాలి, దేవుల్లో నడిపించడానికి ఇదిగో ఇలాంటి కార్యక్రమాలు పెట్టాలి. దేవుని కొరకు సువార్త వినిపించాలి. ఏ ప్రోగ్రాం అయినా వాక్యాన్ని వినిపిస్తే ఒకరైనా కూడా ఆలోచిస్తారని. అంటే బాప్తిస్మిచ్చు యోహాను పుట్టినందుకు అనేకులు సంతోషించారంట. మనం పుట్టినందుకు ఎవరైనా సంతోషిస్తున్నారా? ఎవరు సంతోషించట్లేదండి. అందరూ బాధతో ఎప్పుడు పోతాడా అని చూస్తారంట కొంతమంది. నువ్వు ఎప్పుడు పోతావని ఎదురు చూస్తారంట తల్లిదండ్రులు. ఎందుకు? అలా మారిపోయారండి పిల్లలు, అలా మారిపోయారు. మద్యానికి బానిస అయిపోయి, డ్రగ్స్కు బానిస అయిపోయి, యవ్వన జీవితాన్ని లోకాశల్లో ముంచి ఈరోజు యవనస్తులందరూ చెడిపోతున్నారు. కారణం దేవుని మాటలు వాళ్ళకి వినిపించకపోవడం వల్ల, చిన్ననాటి నుంచి దేవునిలో వాళ్ళను పెంచకపోవడం వల్ల యవనస్తులు దారి తప్పిపోతున్నారు. బాధే కదండి తల్లిదండ్రులకి. పిల్లలు తమ మాట వినకపోతే బాధపడతారు. కానీ దేవునిలో పెంచితే వాడు ఇప్పుడే కాదు, నువ్వు ముసలోళ్ళైనా కూడా నేను చక్కగా చూసుకుంటాడు.
ఒక యోహాను బాప్తిస్మ యోహాను పుట్టినందుకు అనేకులు సంతోషించారు, దేవుడు కూడా సంతోషించాడు. ఒక వ్యక్తి మారు మనసు పొంది బాప్తిస్మ తీసుకుంటే దేవుడు ఎంత సంతోషపడతాడండి? అనేక కోట్ల దూతలు ఎదుట సంతోషించును అన్నాడంటే ఒక మనిషి మారితేనే దేవుడు సంతోషిస్తాడు. ఈరోజు ఎంతమందిని మారుస్తున్నాం, కానీ బాప్తిస్మ యోహాను అనేక మందిని మార్చాడు, దేవుని సంతోషపెట్టాడు. మనం కూడా మన జీవితంలో మన జన్మ సంకల్పాన్ని ఎరిగిన మనము, మన పుట్టుకను ఎరిగిన మనము ఇదిగో దేవుని కొరకు బ్రతుకుతూ 10 మందిని మనము బ్రతికించాలి. చిట్ట చివరిగా యేసుక్రీస్తు వారు కూడా అండి, ఆయన పుట్టినందుకు దేవుడు సంతోషించాడా లేదా? సంతోషించాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. యేసుక్రీస్తు వారండి 33 సంవత్సరాలు బ్రతికినందుకే తండ్రికి ఏం కలిగిందంట? సంతోషము కలిగిందంట. ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఆ మాట మన పట్ల దేవుడు అనగలడా? ఇదిగో పలానా నా కుమార్తె, ఈమె యందు నేను ఆనందిస్తున్నాను, పలానా ఎల్లయ్యను బట్టి నేను ఆనందిస్తున్నాను, పలానా సుబ్బయ్యను బట్టి ఆనందిస్తాను దేవుడు అనగలడా? అలా అనాలంటే నీ బ్రతుకు సక్రమంగా ఉండాలి. అలా అనాలంటే నీ బ్రతుకు వాక్యానుసారంగా ఉండాలి. దేవుడు అనుకున్నట్లు ఉద్దేశాల ప్రకారంగా నీవు బ్రతకాలి. ఈరోజు బ్రతకట్లేదండి మనిషి ఈరోజు బ్రతకట్లేదు. దేవుడు తప్ప అన్నీ చేస్తున్నాడు. కానీ అసలైంది దేవుని కొరకు బ్రతకడమే మరో జీవితానికి ప్రారంభం. మరో జీవితం నువ్వు పొందుకోవాలంటే ఈ జీవితంలోనే భక్తి మార్గముల మధ్య బ్రతకాలి. అదేనండి మనిషి సంకల్పం, మనిషి జన్మ అదే. దేవుని కొరకు బ్రతుకుతూ దేవుని కీర్తిని ఆకాశాన మనము తీసుకొని వెళ్ళాలి. 10 మందిని రక్షించడానికి తాపత్రపడాలి. కనుక మన పాఠం ఏంటి? నీవు పుట్టినందుకు ఎవరైనా సంతోషిస్తున్నారా? మనం సంతోషించడానికి దేవుడు ప్రకృతిని కలగజేశాడు, అన్ని కలగజేసి ప్రతీది మనకి ఇచ్చాడు. మనం ఆనందంగా ఉండడానికి ఒక తల్లిదండ్రులుగా మన గర్భాన పిల్లల్ని పుట్టించాడు. తల్లిదండ్రుల కుటుంబంగా హ్యాపీగా ఉన్నాం. ఈరోజు కుటుంబము ఎంత హ్యాపీగా ఉంటారో తెలుసా? అలా కుటుంబంలో భార్య పిల్లలు కూర్చొని, అవ్వ తాత కూర్చొని, అందరూ కూర్చొని, కొడుకు కోడలు అందరూ కూర్చొని అలా భోంచేసి ఎలా ఉంటుంది చూడండి. కుటుంబం అంతా, ఉమ్మడి కుటుంబం ఎలా ఉంటుంది? ఎంతో సంతోషపడతాడు. ఇదిగో వీళ్ళందరూ నా గర్భం నుంచే వచ్చారు ఆనందపడుతుంటాడు ఒక తాత, ఆనందపడుతుంటాడు ఒక అవ్వ. ఎందుకో కుటుంబముగా ఉన్నవాటి కారణం ఎవరు? దేవుని దయ వలన. కానీ దేవుడు బాధలో ఉన్నాడు, దేవుడు దుఃఖంలో ఉన్నాడు. ఆయన మనం సంతోషపరచాలి. అలా సంతోషపరచాలంటే దేవుని సంకల్పాన్ని గుర్తెరిగి నడుము గట్టి అనేకులు మనం క్రీస్తు దగ్గరికి తీసుకురావాలి. అలా దేవుణ్ణి సంతోషపెట్టిన వాళ్ళు, ప్రజలు సంతోషపెట్టిన వారు, ఒక ఎస్తేరు కనపడుతుంది, ఒక చిన్నది ఇశ్రాయేలు చిన్నది కనపడుతుంది, ఒక బాప్తిస్మ ఇచ్చే యోహాను కనపడుతున్నాడు. దేవుని సంతోషపెట్టిన వాళ్ళు యేసుక్రీస్తు వారు కూడా మనకి కనపడుతున్నారు. ఒకటి ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, కృపగల దేవ, స్వరాజ్ పుట్టినరోజు సందర్భంగా చక్కటి మాటలు తెలియజేశారు. నాయన తమ్ముని జ్ఞాపం చేసుకోండి, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి తండ్రి. చదువుతున్న చదువుల్లో తోడుగా ఉండండి. చిన్నారిని జ్ఞాపం చేసుకోండి. నేను జ్ఞానమందును వయస్సు ఎందును ఎదుటకు సహాయం చేయండి. తర్వాత మీ దాసుడు నాయన మాట్లాడుతుండగా దైవజనులు తోడుగా ఉండి విలువైన మాటలు మాకు అందించండి. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన పెద్దలు సురేష్ సార్ జ్ఞాపం చేసుకుంటూ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన కూర్చున్నాం తండ్రి. ఆమేన్.